శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం. ఈ సోమవారం మీకు అదృష్టం ఇచ్చే రోజుగా ఉంటుంది. మీరు కష్టాలు, ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు పడుతున్న విషయాల్లో నుంచి మీరు బయటకు రావడానికి అవకాశం ఉన్న రోజుగా ఈరోజు నేను చెప్పగలను. ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రపరంగా పంచాంగ రీతిగా ప్రతి గ్రహానికి సంబంధించిన విషయాన్ని లెక్కించినప్పుడు ఈరోజు మనకు ప్రత్యేకంగా తులారాశి వారికి 8వ రాశిలో సంచరిస్తున్న కుజుడు 9వ రాశికి వెళ్ళిపోయారు. అష్టమ స్థానంలో ఎవరైనా కానీ గ్రహాలు ఉన్నప్పుడు ఆ రాశికి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ, సంపదపరమైన విషయాల్లో కానీ, ఉద్యోగ ఆటంకాలు కానీ, కుటుంబ కలహాలు కానీ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉత్తరాభద్ర నక్షత్రంలో మనకు చంద్రుడు 6వ రాశిలోకి పోయి శనితో కలవడం. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ప్రత్యేకత, శని వక్రత్యాగం పొందారు. అంటే శనికి గురువుచే చూడబడడం కాకుండా శని వక్రత్యాగం పొందడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. కొంచెం రుణ బాధలు తగ్గుతుంది. కుటుంబంలో చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులు కూడా శాంతింపజేయగలుగుతారు. అందువల్ల తులారాశి వారికి బిగ్ రిలీఫ్ అంటే చాలా సంతోషాన్ని ఇచ్చే రోజుగా ఈరోజు మొదటి రోజుగా ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు శివాలయ దర్శనం కూడా చేసుకోండి, చాలా మంచిది. అలాగే ప్రతిరోజు మనం గోచారంలో మన గ్రహాలని మనం సంపూర్ణంగా వివరిస్తూ వచ్చేలాగా శుక్రగ్రహం చాలా వరకు నీచ స్థానానికి కన్యా రాశిలో ఉండడం వల్ల కొంచెం ఎవరితోనైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కానీ, వాళ్ళతో వాకువాదాలు చేసేటప్పుడు కానీ, లేదు మీ కుటుంబ సభ్యులే కొంచెం వ్యతిరేకంగా ఉన్నప్పుడు కానీ స్త్రీల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. అప్పులు బాధల్లో ఉండేవారు త్వరగా కోలుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు మనసుకు ఒక తేజస్వంతమైన, ప్రకాశవంతమైనది ఉంటుంది. ఎక్కువగా ప్రేమించిన మనిషితో ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. వినోద కార్యక్రమాలకి మీరు ఈరోజు స్వాగతించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతారు తులారాశి వారు. ఎందుకంటే ఏదో తెలియని బాధ నాలో నుంచి ఉన్న విషయాలు తొలగాలి అంటే నేను సంతోషంగా ఉండాలి అనే భావన కలిగి ఉంటారు. ఎందుకంటే కలిగిన గాయాల కన్నా సంతోషం అనేది చాలా అవసరం ఉంటుంది. తులారాశి వారికి ఇప్పుడు గతంలో నుంచి ఇబ్బందులు కలిగిస్తున్న కుజుడు మనకు భాగ్యరాశిలోకి వెళ్ళడం వల్ల కొంచెం మనం ప్రత్యేకంగా మంచి ఫలితాన్ని అందుకోగలుగుతాం. అలాగే కుజుడు భాగ్యరాశిలోకి వెళ్ళినప్పుడు డబ్బుల విషయంలో కానీ, ఇబ్బందులు కానీ కొంచెం గమనంలో తీసుకోండి. రుణ బాధలు ఎవరైనా ఇబ్బందులు కలిగించినప్పుడు శాంత గుణంతో మాట్లాడి రుణాన్ని తీర్చుకోండి. రావలసిన డబ్బుల విషయాలలో కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశాలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త వహించండి. ఈరోజు గోచార ఫలితంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి చాలా సంతోషాన్ని ఇచ్చిన శుభవార్త అందుకుంటారు. రైతులు కూడా చాలా సంపూర్ణమైన బలం కలగబోతుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వారికి ప్రత్యేకంగా నూతన వ్యాపార గడియలు వేయడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఈరోజు ఆనందం, సంతోషాన్ని ఇచ్చే రోజు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేదానికి ఎక్కువగా ప్రయత్నించండి. తులారాశి వారికి 100% మంచి రోజు.